ఏమండి ఎక్కడికి వెళ్ళారు? ములక్కాయ తెస్తాడు. ఇక్కడ చూడండి ములక్కాయ పైన ఉన్నవి. కొడుకు మాటలు ముద్దుగా ఉన్నాయని రికార్డ్ చేశాను. అండ్ ఈ రోజు మా హస్బెండ్ కి డ్యూటీ లేదనమాట. ఎందుకంటే బుద్ధ పౌర్ణమి స్పెషల్ గా వాళ్ళకి ఈ రోజు సెలవు ఇచ్చారని. అక్కడున్న ములక చెట్టుకు ములక్కాయలు ఎప్పటి నుంచి ఉన్నాయండి. అవి ఎప్పటి నుంచి ట్రై చేద్దామంటే తీయడానికి మా హస్బెండ్ కి అయితే అసలు సెలవే దొరకట్లేదు అనమాట. ఈ రోజు ఎలా ఉన్నారనేసి నేనైతే ఎలా తీసుకోరండి అని చెప్పేసరికి కిందకి వెళ్ళి ట్రై చేశారు. బట్ వర్షం వల్ల అంతగా రాలేదు. ఒకటే మిగిలిపోయింది. మిగతా 3 అయితే మొన్ననే తీసేసారండి. అది ఎలా అయినా ఈ రోజు వండుదాం అనేసి ఫిక్స్ అయిపోయాను. అండ్ నాకు ఇచ్చారు కదా, ఒక సిస్టర్ ఇచ్చారని చెప్పాను. ఆ కడాయిలో నేనైతే ఫస్ట్ గా వెజ్ వండేస్తున్నానండి. ఈ స్మాల్ కడాయి వచ్చేసి నేను వెజ్ కోసం పెట్టేశాను. అండ్ పెద్ద కడాయి వచ్చేసి నాన్ వెజ్ కోసం పెడదాం అనేసి అది ఉంచానండి. ఎప్పుడైనా ట్రై చేస్తే అందులో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. మొత్తానికి అయితే కొత్త కడాయి ఓపెన్ అయితే చేసేసాను అనమాట. ఇందులో ఫస్ట్ వండింది ములక్కాయ కూర అండ్ బంగాళదుంప అండి. చాలా బాగుంటుంది. బంగాళదుంప అంటే ఆలుగడ్డ అండి. నా కూతురికి మాత్రం ములక్కాయ అంటే చాలా ఫేవరెట్ అండి. తనకి చిన్నప్పటి నుంచి కూడా అది ఉంటే చాలా మంచిగా తినేస్తుంది అనమాట. సో ఈ షార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.